మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని రామ్నగర్ కొత్తపేటలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించుటలో భాగంగా ఇంటింటా విరాళము, నిత్యావసర సరుకులను ప్రజలను భాగస్వామ్యులతో శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పామిశెట్టి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు చందా రామాంజనేయులు, పూజారి ఆదినారాయణ, కార్యదర్శి రంగన్న వెంకటరమణ తెలిపారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రామ్నగర్లోని కోదండ రామస్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణము 5, 6వ తారీఖు జరపబడుతుంది. 5వ తారీఖు ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంది. 6వ తారీఖు సీతారామ కళ్యాణము, తర్వాత మహా అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా మేము 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 26వ సంవత్సరము. ఈ సందర్భంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యము, బ్యాళ్ళు, ధనము, ధాన్యము రూపంలో సేకరించి 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా సేకరించడానికి మేము బయలుదేరడం జరిగింది. ఇది దాదాపు 26వ సంవత్సరం ఈ విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరపడము. ధర్మవరంలోనే ప్రసిద్ధిగాంచిన రామ్నగర్లోని రామాలయం నందు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సహోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రంజాన్ సందర్భంగా ముస్లిం సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ సంతోషంగా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో రంజాన్ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరులకు రంజాన్ పండుగ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన ఈద్గాలో ఏర్పాటు చేసినటువంటి పురపాలక సంఘ సభ్యులు మరియు సిబ్బంది మరియు కార్మికులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. మనమందరం కూడా ప్రజలందరూ కూడా ఉండాలని అర్థం కోరుకుంటూ గురజాల జగన్మోహన్ నివాసం నందు ఆయన చేతుల మీదుగా మిషన్ 007 సినిమా ట్రైలర్ రిలీజ్. చిత్తూరు జిల్లా తౌరంపల్లి మండలం కొండ్రాజు కాలువ గ్రామానికి చెందిన దొడ్ల భరత్ నూతన సినిమాకు హీరోగా ఆరంగేటం చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరులోని గురజాల జగన్మోహన్ నివాసం నందు ఈ సినిమాను ప్రారంభించారు. ఇదే క్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ దొడ్ల భరత్ తొలి సినిమాతో ప్రజలకు ఆకర్షితుడై రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలను చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని గురజాల జగన్మోహన్ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరం. ఉగాది దినాన్న మన చిత్తూరు నుండి ఒక యంగ్ డైనమిక్ హీరో దొడ్ల భరత్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా మిషన్ 007 అనే మూవీని హీరోగా నటించి ఇవాళ నేను ఇది కూడా చూసా. ట్రైలర్ అద్భుతంగా ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లా మొత్తం ఈ ఒక సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తూ మన చిత్తూరు నుండి హీరో కాబట్టి మన చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ పిక్చర్ని వీక్షించి
ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం యువ నాయకులు ఆత్మకూరు మండలంలోని నువ్వరపాడు పంచాయతీ పరిధిలోని అశ్వినీపురం గ్రామంలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించారు. ముస్లిం సోదరులు ఉపవాసాలు అనంతరం దీక్ష విరమించే సమయంలో గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కొరకు బిర్యానీ ప్యాకెట్స్ ను అందించారు. మసీద్ మౌలానా హఫీజ్ మహ్మూద్ ఆధ్వర్యంలో షేక్ హుసేన్, షేక్ కాసిం బాబా, షేక్ బాదుల్లా, షేక్ మహీద్ ఇతర ముస్లిం సోదరులు పాల్గొనగా ఉపవాస దీక్ష ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా వీరప్పరెడ్డి, సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ చివరి రోజైన నేడు ఉపవాస దీక్షను ముగించిన సమయంలో వారికి ఇఫ్తార్ విందు ఆహారాన్ని అందించినందుకు తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులకు ఆ అల్లాహ్ దువా దీవెన్లు అందించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలుపుతూ ఈ సందర్భంగా రంజాన్ పండుగ పురస్కరించుకొని గ్రామ ముస్లిం సోదరులకు, నియోజకవర్గం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి మాజీ జెడ్పీటీసీ సభ్యులు గుండారపు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికీ ఆహార భద్రత కార్డు ఉన్న వారికి సన్నబియ్యం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చిన్నా వెంకటేశం, తిరుపతి, చెల్లా వెంకన్న, అంజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేస్తున్న ఫారం ఫండ్స్ ను జిల్లాలో విరివిరిగా చేపట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి హరినారాయణ రైతులకు పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పెనుగొండ రూరల్ పరిధిలోని రాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కింద చేపడుతున్న పలు పనులను జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ తో మరియు డ్వామా ఏపీపీడీతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పశువుల నీటి తొట్టెల నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొని శంకుస్థాపన చేశారు. పంచాయతీ గ్రామంలో నిర్మించిన మినీ గోకులాలను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. గ్రామంలో నిర్మితమవుతున్న ఫారం ఫండ్స్ ను తనిఖీ చేసిన ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ సాగు భూమిని సారవంతం చేయడంలోనూ ప్రతి ఏటా రైతులు బహుళ పంటల వైపు మళ్లేలా చేయడంలో ఫారం ఫండ్స్ ఎంతగానో సహాయపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయ సాగులో నీటి కొరతను తీర్చి పంటల దిగుబడిని పెంచడం, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంపుదల చేయడం దీని లక్ష్యమని వివరించారు. ఈ ఫండ్స్ వలన వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసుకోవచ్చని, నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి, పశువులకు అందించుకోవచ్చని గుర్తు చేశారు. అలాగే చేపల పెంపకం లాంటి వాటిని కూడా చేపట్టేందుకు ఈ ఫారం ఫండ్లను వినియోగించుకోవచ్చని రైతులకు స్పష్టం చేశారు. ఇన్ని లాభాలు కలిగి రైతులకు మేలు చేసే ఫారం ఫండ్స్ లను విరివిరిగా చేపట్టేందుకు ముందుకు రావాలని రైతులను కోరారు. ఎంతమంది రైతులు వచ్చినా సరే వారందరికీ ఉపయోగపడేలా ఫారం ఫండ్స్ ను జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.